రెండు కాళ్ళ గోపురాల మధ్యలో అయ్యా నేను మనిషికి మధ్య అంటే కూర్చుంటాడు ఎదురుగా హోమం మళ్ళా మనిషి కూర్చున్నాడు ఎదురుగా హోమం అలాగైనా సరే నేను చేస్తానని నాకు ఈ సెలవు ఇవ్వండి నాకు అడిగాడు. అడిగితే అయ్యా మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక యజ్ఞం చేస్తుంటాము, ఇవాళ మీ ద్వారా సంకల్పించి ఉంటాను రోడ్డు వేసుకోండి అని చెప్పేసి ఇస్తే 40-47 ఉండాలి సరిపోయినాయి, ఇంకా మిగతా ఎక్కడ ఉన్నాయని అడిగారు. మాకు అర్థం కావట్ల ఏం చేయాలి. స్వామికి నిత్యం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కానీ ఉత్సవాల్లో కానీ జరిగేటువంటి సమయాల్లో పంచాగ్ని ప్రణయం ఉంటారు. అంటే పంచ అంటే 5 కానీ 6 ఉంటాయి. ప్రధాన హోమం అనేది ఉంటుంది. ఈ 6 హోమంగా తీసుకోండి. మీరు లోపల స్వామి నిత్య హోమం చేసేది ఉంటుంది. మీరు అడిగేటువంటి 54 పరమాత్మ ఇచ్చేశారు, తీసేసుకున్నారు. అంతా రెడీ అయిపోయింది. ఇక రేపు లేదు ఎల్లుండి వాళ్ళందరూ వస్తారనగా 27 మంది ఖచ్చితంగా 27 మంది ముక్తులు ఆచార్యులు ట్రైన్ మిస్ అయ్యారు. ఏం చేయాలి? సగం ఉండగా ఆగిపోయాయి. ఏం చేయాలి అర్థం కాదు. అలాంటి సమయంలో మా నైమిష వెంకటేశ్వరుడికి భూపాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఎప్పటి నుంచో అవినాభాసం ఉంటారంటే వాళ్ళు నాకు ప్రతిష్ట చేసింది మా నాన్నగారు. దాంతో ఎక్కడ ఎప్పుడు ఉత్సవాలు ఒకదాని వస్తుంటాయి. ఎందుకో ఎన్నాళ్ళేమో వాళ్ళకి మాకు మధ్య మాట్లాడడానికి సరిగ్గా ఆగిపోయింది. వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లో. ఆ గుడి సెక్రటరీ వచ్చారు. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లాడుగా ఉన్నారు, చక్కగా బాగున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారే పలానా చోటుకి వెళ్తున్నాము, రైలు మిస్ అయ్యిందండి. అయ్యో అలాగా ఉంటుందని చెప్పేసి ఆయన చైర్మన్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మిస్ అయ్యారుగా, మరి మనకి వాళ్ళకి ఎప్పటికో అవినాభావ ఉన్నాయి, ఏదో కారణాలు మేము వాళ్ళతో మాట్లాడుకోలేదు, కానీ మహత్కార్యాన్ని తలబెట్టారు, దానికి ఏదైనా మార్గం ఉంటే చూడండి అనగానే 10 నిమిషాల్లో వాళ్ళు ఎదుర్కొంటే 2 టెంపో వాళ్ళని వస్తే వాళ్ళు దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు. అదే అసలు మనం మాట్లాడుకోలేదు, ఇప్పుడు ఎంత అవుతుందో ఏదో భయపడతారు. వీళ్ళెవరు కూడా రూపాయి ఇవ్వాల్సి పర్లేదండి, నేను ఇచ్చేది మీరు ఈ యజ్ఞంలో ద్రవ్యంగా భావించండి అని చెప్పి వాళ్ళకి టెంపోరాలు ఇచ్చారు, ఎక్కించారు. ఏ ట్రైన్లో అయితే మిగతా వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకన్నా ముందుకు తెచ్చుకుంటున్నారు. భగవంతుడి యొక్క సంకల్పం అక్కడ చేసేటువంటి ఎలాంటి సంకల్పం అయినా సరే నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. అదే ఆ కలి ప్రవేశం లేని ప్రదేశంగా భావిస్తారు. దానికోసమే పరమాత్మ భగవత్ సంకల్పాలు లోకహితార్థమై చేసేటువంటి ఏ కార్యాన్నైనా సరే